హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. జోష్నా ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మాలిని షాక్లో. పారిజాతం. మరిదంతా ఎలా జరగబోతుంది? జోష్నా ద్వారా మాలినికి ఎలాంటి నిజం తెలుస్తుంది? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే, పారిజాతంకి ఎందుకు షాక్ కలిగింది అని తెలుసుకోవాలంటే మా వీడియోని పూర్తి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మా ఛానల్ స్పైసీ అమీలాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మాలిని దక్షిణామూర్తి అయితే శివన్నారాయణ ఆఫీస్కి వచ్చి జోష్నా పెళ్లి గురించి నానా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు జోష్నా సూరజ్ గురించి తనకున్న మంచి అభిప్రాయాన్ని బయటపెడుతుంది. మాలిని సూరజ్ని అనాథ అంటే నానా రకాలుగా తిడుతూ ఉంటే తట్టుకోలేకుండా పోతుంది. సూరజ్ చాలా మంచివాడని, మంచి క్యారెక్టరున్న వ్యక్తి అని మంచి మంచి విషయాలు సూరజ్ గురించి చెబుతూ ఉండేరట్టుగా. అయితే ఎవరైనా తన సూరజ్ గురించి బ్యాడ్గా మాట్లాడితే తను ఊరుకునేది లేదు అన్నట్టుగా మాలినికి మరియు దక్షిణామూర్తికి గట్టిగా చెబుతుంది. ఇక అక్కడినుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తే మాలిని దక్షిణామూర్తి ఇద్దరూ కూడా అక్కడినుంచి బయల్దేరతారు. సార్, మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మెయిల్ ఒకటి పెట్టాలి, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వస్తాడు. అంతలో కార్తీక్ కూడా తాత నేను కూడా ఇప్పుడే వస్తాను అంటూ తను కూడా బయటికి వస్తాడు. దక్షిణామూర్తి మాలినీలు కారు ఎక్కుతుంటే వెళ్ళి ఆపి, సూరజ్, మమ్మీ నువ్వు ఎందుకు నాకు ఇంకా కాంప్లికేషన్స్ పెంచుతున్నావు? తాత మీరెందుకు నా పనిలో జోక్యం చేసుకుంటున్నారు అని అంటూ ఉండగానే మాలిని అయితే చెప్తుంది, అదేంటి సూరజ్ అలా మాట్లాడుతున్నావు? నీకోసమేరా ఇదంతా చేసింది. నువ్వు జోష్నాని పెళ్లికి ఒప్పించలేకపోయావు, పైగా తనని రిజెక్ట్ చేశావు. జోష్న మనసులో కార్తీక్ ఉన్నాడని రిజెక్ట్ చేశావు. ఇప్పుడు చూడు, మేము ఈ జోష్న మనసులో నీ స్థానం ఎలా ఉందో చూపించాం కదా. నా మేనకోడలు నీ గురించి అంత మంచిగా చెప్తుంటే ఇంకా నీకేమి కావాలి? మాకైతే చాలా సంతోషంగా ఉందిరా. జోష్న అంతా తన మనసులో నువ్వున్నావని అంత క్లియర్గా చెప్తా ఉంది అని అంటూ ఉండగానే ఇంకా సూరజ్ అయితే తడబడుతూ, సరే మీరు బయలుదేరండి, మమ్మీ తాత నేను తర్వాత మీతో మాట్లాడుతాను, ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది అంటూ వాళ్ళని పంపిస్తాడు. మాలిని దక్షిణామూర్తిలు కారెక్కి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కార్తీక్ అయితే షాక్ అయితే కలుగుతుంది. ఇదేంటి సూరజ్ బ్రో మాలిని గారితో దక్షిణామూర్తి గారితో ఇంతసేపు మాట్లాడుతున్నాడు, వాళ్లకు సూరజ్కి సంబంధం ఏమిటి అంటూ ఆలోచిస్తూ, చచ అదేం కాదులే, మళ్ళీ బ్రోని అనుమానించడం తప్పవుతుంది. జోష్నా ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదని సూరజ్ బ్రో కూడా తన స్టైల్లో చెప్పి వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ని చూసిన సూరజ్ మనసులో, కార్తీక్ గారు మొత్తం వినేశారా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు. దగ్గరగా వచ్చిన సూరజ్తో కార్తీక్, ఏంటి బ్రో, మన జోష్న వాళ్ళని బాగా కడిగి పడేసింది కదా, మళ్ళీ నువ్వు నీ స్టైల్లో చెప్పి వచ్చావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సూరజ్ మనసులో, అబ్బా వినలేదులే, బ్రతికిపోయాను అని అనుకుంటూ, అవును బ్రో అలాంటిదే అనుకో అని చెప్తూ ఉంటాడు. చూసావా సూరజ్, జోష్నకి నీ మనసు, నీ క్యారెక్టర్, నీ ప్రేమ అన్నీ తెలుసు బ్రో, కానీ జోష్నకి ఈగో, అందుకే తన మనసుని బయట పెట్టడం లేదు. జోష్న మనసంతా నువ్వే నిండిపోయావు అని చెప్తూ ఉండగానే ఇక సూరజ్ అయితే, జోష్న తన మనసు నుంచి పూర్తిగా నిన్ను మరచిపోనంత వరకు నేను పెళ్లి చేసుకోలేను బ్రో అంటూ ఉంటాడు. సరే కార్తీక్ గారు, నేను ఒక మెయిల్ని సెండ్ చేయాలి, ఆ తర్వాత మాట్లాడుతాను అంటూ సూరజ్ ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా జోష్న అయితే ఆవేశంతో రగిలిపోతూ గబగబా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్, ఏంటి చిన్న మరదలు ఇంత ఆవేశంతో ఎక్కడికి వెళ్తా ఉంది, ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని ఆలోచిస్తూ దీపక్ అయితే ఫోన్ చేస్తాడు. దీపక్ ఫోన్ చేసి, దీపా జోష్న చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తుంది,
ఏం చేస్తుందో ఏమో అని భయంగా ఉంది. నేను తనని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఆఫీస్ చూసుకో అని అంటాడు. అలాగే బావా. మాలిని గారు దక్షిణామూర్తి తాత చేసిన రాద్ధాంతానికి జ్యోత్స్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నేను ఇక్కడ ఆఫీస్లో చూసుకుంటాను, నువ్వు ఫాలో చెయ్యి అంటూ కార్తిక్ జ్యోత్స్నాని ఫాలో అవుతూ ఇంటికి వెళతాడు. ఇక ఇంటికి వచ్చిన మాలిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా, నా మేనకోడలికి నా కొడుకు అంటే ఎంత ఇష్టం. ఒక అనాథ అని చెప్పినా కూడా తనని ఇంతగా ప్రేమిస్తుంది అంటే సూరజ్ తన మేనమామ కొడుకు అని తెలిస్తే, ఈ మాలిని కొడుకు అని తెలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వం తెలిస్తే ఇంకా ఎంతగా ప్రేమిస్తుందో అని అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది మాలిని. ఒక ప్లాన్ అయితే వేస్తుంది. ఎలాగైనా సరే ఈ జ్యోత్స్నాని నా గుబ్బట్లో పెట్టుకోవాలి. ఆ జ్యోత్స్న నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కోడలుగా మారిన తర్వాత నేను చెప్పినట్లే వింటుంది. ఎంతైనా నా మేనకోడలు కదా. ఆ జ్యోత్స్నకి సూరజ్ ఎవడో కాదు, తన బావ అవుతాడని ఈ మాలిని కొడుకు అన్న నిజం తెలిస్తే చాలా సంతోషంతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఈరోజు ఎలాగైనా జ్యోత్స్నకి ఈ నిజం చెప్పేయాలి. అప్పుడు ఆ శివనారాయణ కుటుంబం మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి, నేను నా కోడలు కలిసి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఈ జ్యోత్స్న నా గుప్పెట్లోకి వస్తే సూరజ్ కూడా నేను చెప్పినట్లే వింటాడు. శివనారాయణ, సుమిత్ర మీ గర్వమంతా దిగి ఈ మాలిని దగ్గర తలదించే రోజులు రానున్నాయి అని అనుకుంటూ సంతోషపడిపోతూ పారిజాతంకైతే కాల్ చేస్తుంది. ఏంటి మాలిని, ఇలా కాల్ చేశావు? నీతో చెప్పాను కదా నాకు కాల్ చేయొద్దని. సుమిత్రకు తెలిసిందంటే నన్ను మెడపెట్టి బయట గంటేస్తుంది అని అంటూ ఉండగానే మాలిని, పారిజాతం నీతో అర్జెంటుగా పనిపడింది. నా మేనకోడలిని తీసుకొని అర్జెంటుగా ఇంటికి రా అని అంటుంది. అయ్యో లేదు మాలిని, జ్యోత్స్నాని తీసుకొని మీ ఇంటికి వస్తే ఇంకేమైనా ఉందా? ముసలోడు నన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. లేదు పారిజాతం, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది అని అంటుంది. ఆ సర్ప్రైజ్ తెలిస్తే సంతోషంతో ఎగిరి గెంతులేస్తావు. నా మేనకోడల్ని తీసుకుని త్వరగా రా అంటూ కాల్ అయితే కట్ చేసేస్తుంది. ఇక పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి మాలిని ఏదో సర్ప్రైజ్ అనిందే, పోయినసారి వెళ్ళినప్పుడు నాకు ఉంగరం ఇచ్చింది, ఇప్పుడు నాకేమైనా నెక్లెస్ ఇస్తుందా ఏమి అంటూ ఆలోచిస్తూ అవునులే తన దగ్గర బోల్డ్ అన్ని నగలున్నాయి కదా, నాకు ఇచ్చినా ఇచ్చేస్తుంది అని అనుకుంటూ మనసులో సంబరపడిపోతూ ఉంటుంది. ఈలోగానే జ్యోత్స్న ఆవేశంతో ఇంట్లోకైతే వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం ఎవరో నాకు తెలుసు. ఇదంతా జరగడానికి కారణం గ్రాని వెళ్ళి ఆ మాలినికి ఇక్కడ జరుగుతున్నదంతా చెప్తుంది. అందుకే అనుకుంటా మాలినికి ఇన్ఫర్మేషన్ మొత్తమే తెలిసి ఆఫీస్కి వచ్చి గోల చేసింది. అసలు ఈ గ్రానికి బుద్ధే లేదు అని చెప్పేసి గబగబా పారిజాతం రూమ్కి అయితే వెళ్ళి పారిజాతం మీద విరుచుకుపడుతుంది. గ్రాని, నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నీకేంటి అని చెప్పేసి అంటుంటే, ఏంటే కళ్ళు తాగిన కోతిలాగా అలా గెంతులేస్తున్నావేంటి? ఏం జరిగింది? సరే కానీ మాలిని నిన్ను ఒకసారి తీసుకురమ్మంది, పదా వెళ్దాం అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది పారిజాతం అయితే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు గ్రాని? నేను ఎందుకు రావాలి ఆ మాలిని దగ్గరికి? ఆల్రెడీ మాలిని ఆఫీస్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేసింది అని చెప్పేసి అంటుంటే, అదంతా నాకు తెలిసే నిన్ను మాలిని అర్జెంటుగా తీసుకురమ్మంది, పద అని చెప్పేసి వద్దు అన్నప్పటికీ కూడా జ్యోత్స్న చెప్పిన మాట వినకుండా పారిజాతం అయితే చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా జ్యోత్స్నని ఫాలో అవుతూ వచ్చిన కార్తిక్ వీళ్ళను గమనిస్తూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్నని అలా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది పారు? ఎక్కడికి వెళ్తుంది అసలు?
ఎక్కడికి తీసుకెళ్తుంది అనుకుంటూ ఇంతకు ముందులాగానే మళ్ళీ మాలిని దగ్గరికి తీసుకెళ్తుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూనే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు కార్తీక్. కానీ వాళ్ళను ఫాలో అవుతున్నటువంటి విషయం జోష్నాకి పారుకైతే తెలియదు. అలా వాళ్ళిద్దరైతే మాలిని దగ్గరికి వెళ్తారు. ఏంటి మేనకోడలా, మీ గ్రాని నిన్ను బలవంతంగా తీసుకురావాలా ఏంటి? మేనత్త దగ్గరికి రావడానికి కూడా నిన్ను బలవంతంగా తీసుకురావాలా అని చెప్పేసి అంటుంటే, ఎవరు మేనత్త? అసలు నువ్వు నాకు మేనత్తవే కాదు అని చెప్పేసి జోష్న అయితే అసలు నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏంటి మేనకోడలా, ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం నేను మేనకోడల్ని కాదు అని అంటే ఎలా చెప్పు? బంధుత్వాలు బంధాలు ఎక్కడికి పోతాయి? కంపల్సరీగా మనం వాటిని ఫాలో అవ్వాల్సిందే, ఎప్పుడూ కలుపుకుంటూ పోవాల్సిందే అని చెప్పేసి జోష్నాకి హితబోధ చేస్తూ ఉంటుంది మాలిని. ఇంకా ఏం ఫాలో అవుతూ వచ్చినటువంటి కార్తీక్ మాలిని ఇంటికి పారిజాతం జోష్న మళ్ళీ వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ పారుకి ఎంత చెప్పినా కూడా బుద్ధి రాదు. బుద్ధి గడ్డి తింటుందో ఏమో నాకు అర్థం కావడం లేదు. తాత ఆల్రెడీ చెప్పాడు ఈ మాలిని జోలికి వెళ్ళొద్దని, మళ్ళీ జోష్నని ఎందుకు మాలిని దగ్గరికి తీసుకెళ్తుంది అని చెప్పేసి అక్కడే కిటికీ దగ్గర నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే నిలబడి వింటూ ఉంటాడు కార్తీక్. కానీ కార్తీక్ అక్కడ నిలబడి ఉన్నాడన్న విషయం కూడా వీళ్ళు గమనించుకోకుండా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ పారిజాతం, నేను చెప్పగానే నా కోడల్ని నా దగ్గరికి తీసుకొచ్చావు అని చెప్పి మాలిని అంటుంటే ఇంకా పులకరించిపోతూ ఉంటుంది పారిజాతం అయితే. అవును ఏంటి, ఆఫీస్లో నేను అంతా నీకోసమే కదా నేను సపోర్ట్ చేసి మాట్లాడాను, నువ్వెందుకు నాకు అగైన్స్ట్గా మాట్లాడావు అని చెప్పి మాలిని జోష్నని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోష్న, మాలిని అత్త, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఇలా వచ్చాను అన్న విషయం మా తాతకు తెలిస్తే అస్సలు ఊరుకోడు అని చెప్పేసి అంటుంటే, ఎవరే నిన్ను ఆపేది? నీ మేనత్త దగ్గరికి రావడాన్ని ఎవరే నీకు ఆపేది? ఎవరు కూడా నీకు ఆపలేరు, నీకు ఆ హక్కుంది. నువ్వు నా సొంత మేనకోడలివి. ఈరోజు నీకు ఒక నిజాన్ని చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను. అది తెలిస్తే ఇద్దరు అవ్వా మనవరాలు ఎగిరి గెంతులేస్తారు అని చెప్పేసరికి జోష్న, ఈవిడ ఇలా వినేలాగా లేదు, నేను తన సొంత మేనకోడలు కాదు అనే విషయాన్ని చెప్పాల్సిందే. అప్పుడైనా సరే నా జోలికి రాకుండా ఉంటుందో ఏమో. ఎలాగో గ్రానికి అన్నీ నిజం తెలిసిందే కాబట్టి ఈమెకు కూడా చెప్పేస్తాను అని చెప్పి, అత్త జాగ్రత్తగా విను, నేను నీ సొంత మేనకోడలిని కాదు. ఆ విషయానికి వస్తే అసలు నేను సుమిత్ర దశరథల కూతురినే కాదు అని చెప్పేసి అసలు నిజాన్ని బయటపెట్టేస్తుంది జోష్న అయితే. ఆ మాట విన్న మాలినికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. కార్తీక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, జోష్న మాలినితో ఇలా మాట్లాడుతుంది? అసలు సుమిత్ర అత్త దశరథ మామల కూతురే కాదంటుంది. ఏం చెప్పాలని అనుకుంటుంది జోష్న మాలినికి అని షాక్ అయిపోతూ చూస్తూ ఉండిపోతాడు. ఇంకా నిజం చెప్పబోతున్న జోష్నని పారిజాతం ఆపడానికైతే ట్రై చేస్తుంది. జోష్న, ఏం మాట్లాడుతున్నావే? బుద్ధి కాకులు ఎత్తుకెళ్ళినాయా ఏంటి అని చెప్పేసి అంటుంటే, కాకులో గద్దలో ఏదో ఒకటి వెతుకెళ్ళా, కానీ నువ్వు నన్ను ఆపకు గ్రాని. ప్రతిసారి ఈ మాలిని వచ్చి నా మేనకోడలు పెళ్ళి, నా మేనకోడలు శ్రీమంతం ఇలా మాట్లాడడం నాకు చాలా చిరాగ్గా ఉంది. నన్ను తన సొంత మేనకోడలు అని ఫీల్ అవుతుంది కదా, నేను తన సొంత మేనకోడలు కాదు అనే విషయాన్ని తనకు తెలియజేయాల్సిందే. అసలు ఏం జరిగింది అనేది తనకు తెలియాల్సిందే అని చెప్పేసి అసలు నిజం చెప్పడానికి జోష్న అయితే ప్రిపేర్ అయిపోతుంది. దాంతో ఒక్కసారిగా మాలిని అయితే, జోష్న నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు నా సొంత మేనకోడలివే కాదు అని నువ్వు అన్నంత మాత్రాన కాకుండా పోవు అంటే
అంటే అన్నావు కానీ సుమిత్ర దశరథుల కూతుర్ని కూడా కాదు అంటున్నావు, కొంపదీసి అది నిజమా ఏంటి అని చెప్పేసి మాలిని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉంటే, నేను మాట్లాడేది నిజమే. నేను సుమిత్ర దశరథుల కన్న కూతురిని కాదు. ఇదిగో మా గ్రాని ఏదో ఆస్తికి కకృతి పడి పిల్లలిద్దరినీ నా చిన్నప్పుడే మార్చేసిందంట. దాసు కూతురుగా పెరగాల్సిన నేను మా గ్రాని దయ వల్ల ఇలా ఆస్తి అంతస్తుల్లో సుఖభోగాలు అనుభవిస్తున్నాను. కాబట్టి నేను నీ సొంత మేనకోడలిని కాదు. అసలు నీ సొంత మేనకోడలు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పేసి జ్యోత్స్న దండం పెడుతూ అసలు నిజాన్నైతే మాలినికి చెప్పేస్తుంది. ఇక మాలినికు అయితే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. అంటే నా కొడుకు, నా ఒక్కదానొక్క కొడుకు ఒక పని మనిషి కూతురిని పెళ్లి చేసుకోవాలని తప్పించిపోతున్నాడా? దీనిని పెళ్లి చేసుకోవడానికి వాడు నానా బాధలు పడుతున్నది. చివరికి ఒక అనాథ అని చెప్పుకుంటూ కూడా ఒక చిన్న మామూలు ఎంప్లాయ్ లాగా వాళ్ళ ఆఫీసులో పని చేసుకుంటూ ఉన్నాడా? అసలు దీనంతటికీ కారణం ఈ జ్యోత్స్నాయే. నా కొడుకు సూరజ్ జీవితంతో ఆడుకుంటూ ఉంది. నా కొడుకు సూరజ్ జీవితంలో ఎందుకు ప్రవేశించింది అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మాలిని ఇలా అంటూ ఉంటుంది, అయినా నువ్వు నా మేనకోడలివి కానప్పుడు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. నా మేనకోడలు ఎవరో నేను కనిపెట్టి నా మేనకోడల్ని సుమిత్రకి కూతురుగా చేస్తాను. ఛీ, ఆ పని మనిషి కళ్యాణి కూతురువా నువ్వు? నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అయినా నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతున్న మాలిని జ్యోత్స్న మెడపట్టుకుని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా పారిజాతం దిమ్మ తిరిగిపోతుంది. అమ్మో, ఈ గొడవ ముదిరిపోతుంది, ఎలాగోలా దీన్ని ఆపాలి. మాలిని ఆగు, నీ సొంత మేనకోడలు కాకపోయింది, అది నా మనవరాలు. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను మాలిని. దాన్ని వదిలేసి, దానికోసమే నేను బ్రతుకుతున్నాను. దాని పేరు మీద ఈ ఆస్తంతా రాయించి దాన్ని మహారాణిలాగా చూసుకోవాలని అనుకున్నాను అని చెప్పేసి పారిజాతం అనేసరికి ఒక్కసారిగా మాలిని అయితే చెయ్యి విదిలేస్తుంది. మళ్ళీ కోపంతో రగిలిపోతూ మళ్ళీ కూడా తన మెడను పట్టుకొని ఊపేస్తూ పిసికేస్తూ ఉంటుంది. జ్యోత్స్న అయితే వదులు నన్ను వదులు అంటూ వదిలించుకున్నప్పటికీ కూడా మాలిని అయితే లేదు, నిన్ను నేను బ్రతకనివ్వను. సుమిత్ర నా ఆడపడుచుని, నా బాబాయిని మోసం చేసిన నిన్ను నేను బ్రతకనివ్వను. ఏమి, గ్రాని పిల్లల్ని మార్చేసింది, ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు నీ మనవరాల్ని కాదు తాత అని చెప్పి మీ తాతతో చెప్పాలి కదా. నీతి నిజాయితీ మీ నాయనమ్మకే లేదు, నీకెక్కడ వస్తుందిలే. మీ నాయనమ్మ ఒక పని మనిషి, మీ అమ్మ కూడా ఒక పని మనిషి, నీది కూడా మళ్ళీ పని మనిషి బ్రతుకే చేస్తాను అని చెప్పి మెడబట్టుకొని నొక్కేస్తూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ అయితే ఎంట్రీ ఇస్తాడు. మాలిని గారు అని చెప్పేసి చాలా గట్టిగా అరిచే కాడికి ఇక కార్తీక్ని చూసి షాక్ అయిపోయి మాలిని పట్టుకున్న మెడనైతే వదిలేస్తుంది. దాంతో జ్యోత్స్న అయితే బావా నన్ను చంపేస్తుంది మాలిని, బావా నన్ను కాపాడు అంటూ ఏడుస్తూ కార్తీక్ దగ్గరికి అయితే వెళుతుంది. అలా జ్యోత్స్నని చంపబోతున్న మాలినితో జ్యోత్స్నని కాపాడుతాడు కార్తీక్ అయితే. పారు, తాతయ్య చెప్పాడు కదా ఈ మాలిని జోలికి రాకూడదు అని, మళ్ళీ జ్యోత్స్నను తీసుకుని ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే మాలిని కార్తీక్తో అంటుంది, అసలు నీకు ఈ విషయం తెలుసా?